శనార్థులందరికీ నేను మీ N9 మీడియా ఈ చంద్రం ముచ్చట్ల లతక్కని వచ్చిన ఇయ్యాల సుత మస్తు మస్తు జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ఏమేమున్నాయో సూతం పాండి. మొన్నటిదాకా వానలు పడి రోడ్లన్నీ బురదమయమైనాయి అవునా. ఇప్పుడిప్పుడే జర్రా వానలు తగ్గినాయి, రోడ్లు తేటపడ్డాయి. బురదల కాలు పెడితేనే ఎంబటే పోయి కాళ్ళు కడుక్కునే జనాలను చూసుంటారు మీరు. కానీ ఎన్నడన్నా బురదల్నే పండి పొర్లాడి డాన్సులు చేసిన జనాలు చూసిర్రా? అది కూడా పాము డాన్స్, అదే నాగిన్ డాన్స్ చూసిర్రా? అయితే ఇప్పుడు చూడండి పోండి. అగ్గో సిగ్గుశరం ఉన్నదారా పబ్లిక్లు ఇట్లాంటి వీడియోలు పెట్టనికే ఒక్కళ్ళనొక్కళ్ళు ఎదురుబదురయ్యి ఆ డాన్స్ ఏంటిది, ఆ కథ ఏంది, అసలు సోషల్ మీడియాలో వచ్చినాక మనుషులు ఏం పోస్ట్ చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ఏమర్థమైతలేదు. అంతంత మందం బురదల ఏం పుట్టిందని అట్లా ఆటలు. అసలు ఫాలోవర్ల కోసము వ్యూస్ కోసము ఎంతకన్నా తెగిస్తారా? ఏం మనుషులో ఏమో పోండి. ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే ఒక్క తీరుగా తిడతలేరు ఇళ్ళను. మీరన్నాడన్నా ఎక్కడన్నా రైల్లో తిరిగినరా? రైళ్ళల్లా బువ్వ పెడతారని మీకు తెలిసే ఉంటది, కానీ అందులో బువ్వ పెట్టే వెయిటర్లను కొట్టే కస్టమర్లు కూడా ఉంటారని తెలుసా మీకు? చెంప మీద కొడితే వెయిటర్ దెబ్బ కండ్ల పోంటి నీళ్లు రావాలి. ఆ సీన్ ఒక్కసారి మీరు ఊహించుకోండి. మీకు ఇక ఆ వెయిటర్ను చూసే ఇప్పుడు బాధ అవుతుంది కదా. అర్రే ఎందుకు కొట్టినో ఏమో, చిన్నదానికి అనవసరంగా షై చేసుకున్నా అని అనిపిస్తున్నది కదా మీకు. కానీ ఒక మనిషి గురించి మీకు చెప్పాలి. ఒక కస్టమరు 26 తారీఖు జూలై నెలల హౌరా నుంచి రాంచి పోయే వందే భారత్ రైల్లో పోతుంటే పాపం వెయిటరు పొరపాటున వెజ్ భోజనానికి బదులు నాన్ వెజ్ అదే మాంసం తెచ్చిచ్చిండంట. ఇక అంతే ఆ కస్టమర్ అందరు ఉన్నది సుత చూడకుండా ఏదో పెద్ద పాపమే జరిగినట్టు ఆ వెయిటర్ చెంప చెల్లు మనిపించిండట. దాంతోనే మన వెయిటర్ కళ్ళల్లా నీళ్లు తిరిగినాయట. ఇదంతా అదే రైల్లో పోతున్న కునాల్ వర్మ అనే ఒక ప్యాసింజరు రికార్డు చేసి ట్విట్టర్లో పెట్టిండు. చూసిన వాళ్ళందరూ పాపం వెయిటర్ మీద జాలి చూపిస్తున్నారు. తెల్లక చేసిన తప్పుకు మనిషి మీద చేయి చేసుకున్నాడు కరెక్టేనా అని అందరు ఆ ప్యాసింజర్ను ప్రశ్నిస్తున్నారు. ఏదేమన్నా అట్లా కొట్టుడు అయితే తప్పే కదా మరి. ఈ స్విగ్గీలు జొమాటోలు వచ్చినాక పొయ్యింట్లో పొయ్యి వెలిగితే పెద్ద ఆశ్చర్యం అన్నట్టు అయింది కథ. కడుపులా ఎలుకలు తిరుగుతున్నాయి అంటే చాలు ఎంబన్నే సెల్ ఫోన్లో తిండి ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఒక్క టాపుతోనే కోరిందల్లా ఇంటికి వచ్చే సౌలత వచ్చేసరికి ఇక రోజు చికెను మటను KFC అనో పిజ్జా బర్గరు శాండ్విచ్ అను అడ్డమైన గడ్డిని ఆర్డర్ పెట్టుకుంటుర్రు. అసలు ఇవి ఎప్పుడు వండినాయో ఎట్లొండినాయో పట్టించుకుంటున్నామా అసలు మనం? పెద్ద పెద్ద హోటళ్ళల్లో సుత ఈ నడుమ అంతా మంచి తిండి దొరుకుతలేదు. ఎక్కడ పడితే అక్కడ తినకండని ఫుడ్ సేఫ్టీ టీం అయితే చెప్తానే ఉన్నారు. అయినా మనం బర్రె మీద వానబడ్డట్టే చేస్తున్నాం. నువ్వు తినే తిండి కుళ్ళిపోయిన మాంసంతో వండిందో లేకపోతే డేట్ అయిపోయిన మసాలాలతో వండిందో, అది కాకపోతే ముక్క వాసన కొట్టే చెత్త నూనెతో వండిందో మీకు తెలియదు కదా. మొన్న GHMC ఫుడ్ సేఫ్టీ టీము హైటెక్ సిటీలో కొన్ని పెద్ద పెద్ద హోటళ్లకు పోయినాయంట. అందులో మింగుస్తాద్ అనే ఒక హోటల్లో అయితే డేట్ అయిపోయిన పుట్టగొడుగులు, డేట్ అయిపోయిన కసూరి మేతిలు వాడుతున్నారట. అంతేకాదు వంట చేసేటోళ్ళ నెత్తికి జాలి టొప్పి కూడా లేదంట. ఇక ఫ్రిడ్జ్లో అవి ఇవి అని పాడైనవి కూడా స్టోరేజ్ చేసిండ్రట. ఆ ఫ్రిడ్జ్ కూడా అంత నీట్గా ఏం లేదంట. అట్లనే అక్కడ డస్ట్బిన్లకు మూతలు సుత లేవంట. అట్లనే ఎగ్జోటికా అనే ఒక హోటల్లో కూడా తనిఖీలు చేస్తే కిచెన్లా బొద్దింకలు ఉన్నాయంట. అంత ఆరోగ్యమైన పరిసరాలు కూడా ఏం లేవంట. చూస్తురు కదా, వందలు పెట్టి భోజనం చేసి లచ్చలు ఖర్చు పెట్టే బాపత్ తెచ్చుకోకుర్రి. ఇంటి తిండి తిని బలంగా బతుకుర్రి. సమజైందా? చూసిండ్రు కదా అల్టి వార్తలు ఎట్లున్నాయో. మళ్ళా రేపు వస్తా మంచి మంచి వార్తలు పట్టుకొస్తా. ఖచ్చితంగా మీరైతే మన N9 మీడియాను చూస్తూనే ఉండండి.